వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోడ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇక మనం కొనేదానిపైన తినేదానిపైన ప్రతి ట్యాక్స్ కడుతూనే ఉన్నాం కదా. వీటితో పాటు చెత్త ట్యాక్స్ కూడా ఉండబోతుంది. అంటే ఈ ట్యాక్స్లన్నింటినీ నేను చెత్త అనట్లేదు, కానీ చెత్త పైన కూడా ప్రభుత్వం ట్యాక్స్ విధించాలి అని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ చెత్త ట్యాక్స్ కట్టని వాళ్ళ పైన జరిమానా వేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఇంతకీ ఈ చెత్త పైన ట్యాక్స్ ఎవరు కట్టాలి, ఎందుకు కట్టాలి, కట్టిన డబ్బులు ప్రభుత్వం ఏం చేయబోతుంది, అండ్ ఈ రూల్ ఎప్పుడు అమలు కాబోతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను కూడా మీరు షేర్ అండ్ లైక్ చేయండి. అసలు ఏంటి సంగతి అని అంటే, సిఎంసి కమిషనర్ సృజన మేడం ఏం చేశారంటే, నిన్న మీడియా వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సో వర్షాకాలం కదా, ఏడ గుంతలు ఉన్నాయి, ఏడ రిపేర్ చేయాలి, ఏం చేయాలి అనే దానిపైన ఒక చర్చ సాగుతుంది. అలాంటి సమయంలోనే స్వచ్ఛ భారత్ మిషన్ తో దాదాపుగా 1,38,00,000 రూపాయలు నిధులు మంజూరైనాయంట. సో అందుకనే సిటీని మొత్తం క్లీన్‌గా ఉంచాలని ఆలోచన చేస్తున్నారట. అండ్ గుంతలు ఉండే చోట కూడా వాటిని నీట్‌గా చేయాలి రోడ్లనే ఆలోచన ఉందంట. ఇక్కడ వరకు బానే ఉంది. కానీ మరి ఇంత నీట్‌గా ఉండాలి అని అధికారులు సమావేశాలు పెట్టి, పాపం చెత్త ఏరడానికి కార్మికులను పెట్టి, ఇల్లిల్లు తిరిగి చెత్త సేకరించి, అండ్ దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ పాయింట్స్ తీసుకుపోయి కాలనీల చెత్తలు సేకరించి ట్రాన్స్‌ఫార్మ్ పాయింట్స్ దగ్గర తీసుకుపోయినా కూడా చెత్తగా కాలనీలు ఉంటున్నాయంట. చెత్తగా రోడ్లు ఉంటున్నాయట. మరి వీటన్నిటికి చెక్ ఎట్లా పెట్టాలి అని అధికారులు ఆలోచించరు. అందుకనే చెత్త ట్యాక్స్ వెయ్యాలి, చెత్త పైన ట్యాక్స్ వెయ్యాలి అని ఆలోచించరు. సో ఈ చెత్త పైన ట్యాక్స్ ఎవరు కట్టాలి అని అంటే, ఎవరైతే నో బిన్ ఎవరైతే పెట్టుకోరో వాళ్ళు. సో నో బిన్ నో బిజినెస్, లేదంటే నో బిన్ నో ట్రేడ్ అనే పేరు మీద ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నారు. అంటే ఇది ప్రత్యేకంగా మీట్ షాప్స్ నిర్వహించే వాళ్ళకి, చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ. ఇప్పుడు చికెన్ షాప్ ఉందనుకో, చికెన్ షాప్ సంబంధించిన వేస్టేజ్ అక్కడ దగ్గర ఉండే చెత్త కుండి దగ్గర కనిపిస్తుందంట. లేదంటే ఎవ్వరి లేని టైంలో కొంచెం ఖాళీ స్పేస్ ఉంటే అక్కడ వెళ్ళి కనిపిస్తుందంట. లేదంటే నాలాల పక్కన కనిపిస్తుందంట, లేదంటే రోడ్డు మధ్యలో కనిపిస్తుందంట. అంతే తప్ప దీన్ని ప్రాపర్గా చెత్త వాళ్ళకి వేయట్లేదట. అండ్ ఈ బండి తీసుకొని స్వచ్ఛ కార్మికులు వచ్చినా కూడా వాళ్ళకి వేయడానికి ఇష్టపడతలేరంట. వాళ్ళు డబ్బులు చెల్లించాలి కాబట్టి. అందుకనే వీటికి చెక్ పెడితే తప్ప సిటీ క్లీన్గా ఉండదు, కంపు వాసన సిటీ నుంచి తొలగిపోదు అని నిర్ణయం తీసుకుంది సృజన మేడం. అందుకనే దీనికి సంబంధించి మరి కేవలం ఒక రూల్ పెట్టేస్తే సరిపోదు కదా. రూల్‌తో పాటు అది ఎలా అమలు చేయాలన్న ఆలోచన కూడా ఉండాలి. అందుకని ఇప్పుడు ఎట్లయితే స్వచ్ఛ కార్మికులు తిరుగుతున్నారు కదా, స్వచ్ఛ ఆటోలలో, స్వచ్ఛ బండ్లలో. ఆ స్వచ్ఛ బండ్లలో కొంతమంది పని చేస్తుంటారు, ఇంకొంతమంది ఆటో తోలుతుంటారు. సో అట్లా చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉండే వాళ్ళని ఒక 10,000 మందిని గ్యాదర్ చేసి, ఆ 10,000 మందికి ప్రభుత్వమే స్వచ్ఛ ఆటోలు ఇప్పించి, ఆ స్వచ్ఛ ఆటోల నుంచి ఈ నాన్ వెజ్ మార్కెట్స్, తర్వాత ఈ షాప్స్ నుంచి అదంతా కూడా కలెక్ట్ చేసుకునే బాధ్యత అప్పచెప్పబోతుందట. సో ఇటు పక్క కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, ఆదాయము వస్తుంది, ఇంకో పక్క సిటీ క్లీన్గా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఈ వీళ్ళు పాడేసే చెత్తతో ముక్కు మూసుకొని ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ముక్కు విండే ప్రభుత్వం డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనలో ఉంది. సో అప్పుడు తప్ప సిటీ క్లీన్గా ఉండదట. సో అందుకనే నో బిన్ నో ట్రేడ్ అని కేవలం మటన్, చికెన్ అండ్ ఈ నాన్ వెజ్ మార్కెట్తో పాటు ఖచ్చితంగా రెస్టారెంట్స్‌లో ఎంతమంది దీన్ని ప్రాపర్‌గా అమలు చేస్తున్నారు, ఎంతమంది ప్రాపర్‌గా అమలు చేయట్లేదు అనేది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సో ఈ రూల్ తీసుకొచ్చిన తర్వాత, అండ్ ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి ఇంత కార్మికులను పెట్టిన తర్వాత కూడా ఎక్కడైనా ఇలా చెత్త పడేస్తూ కనిపిస్తే వాళ్ళపైన జరిమానా ఏసి మరి వసూలు చేయాలి అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఇదన్నమాట చెత్త ట్యాక్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.